హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశీది కథలు. ఈ నిశీది కథల్లో మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మీ సీరియల్ దేవీపుత్రుడు. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా పొరపాటున మిస్ అయ్యి ఉంటే ముందు అవి ఒక లుక్కేసి వచ్చేసేయండి. అప్పుడు మీకు ఈ ఎపిసోడ్ బాగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ పార్ట్ ఏంటో ఏముందో చూసేద్దాం, వచ్చేసేయండి. పెద్దయ్య గారు సుగుణమ్మ గారు వచ్చారు సార్ అని భయంగా చెప్పాడు ఆ పని మనిషి. ఆ మాట చెవిన పడడంతోనే ఈశ్వర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. క్రోధంతో అతని పిడికిలి బిగుసుకుంది. ఆ బిగుసుకున్న పిడికిలిలో నలిగిపోతున్న సిగరెట్ కాలిన మంట అతని చర్మాన్ని కాల్చేస్తూ గాయం చేస్తుంది. కానీ ఆ క్షణంలో అతని మనసులో రగులుతున్న వేదన మరియు ద్వేషం ముందు ఆ శారీరక గాయం వల్ల కలిగే నొప్పి చాలా చిన్నదిగానే అనిపించింది. అందుకే ఆ మంట అతన్ని ఏమాత్రం బాధించలేకపోయింది. ఈశ్వర్ నుండి ఎంతసేపటికి ఏ సమాధానం రాకపోవడంతో సర్వెంట్ కాస్త భయపడుతూనే సార్ అని మళ్ళీ పిలిచాడు. తన ఆలోచన నుండి బయటకు వచ్చిన ఈశ్వర్ కంఠంలో కోపాన్ని దాచుకుంటూ, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వాళ్ళని కుదరదు అని చెప్పు, పంపించు. లేదు, నన్ను తప్పకుండా కలవాలి అనుకుంటే మాత్రం నేను వచ్చే వరకు ఓపిగ్గా వెయిట్ చేయమను అని కఠినంగా ఆదేశించాడు. అతని మాటల్లోని ఆ కారానికి, గంభీరమైన స్వరానికి భయపడిపోయిన పని మనిషి అలాగే సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్పి త్వరితగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నగరంలోనే అత్యంత విలాసవంతమైన భారీ భవనం ముందు ఒక విలాసవంతమైన కారు వేగంగా వచ్చి ఆగింది. ఆ కార్ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి ఒకసారి పక్క సీట్లో పడి ఉన్న మ్యాగజిన్ వైపు చూశాడు. ఆ మ్యాగజిన్ కవర్ పేజీ చూడగానే అతనిలో కోపం నషాలాన్ని కంటింది. పళ్ళు పటపటా కొరుకుతూ అసహనంతో స్టీరింగ్ మీద గట్టిగా గుద్దాడు. ఆ తర్వాత కోపంతో ఊగిపోతూ ఆ మ్యాగజైన్ని చేతిలోకి తీసుకుని వేగంగా కారు దిగి ఆ భవనం లోపలికి నడిచాడు. ఆ భవనంలోకి అడుగు పెట్టగానే ఎంతో మధురమైన పియానో సంగీతం వినబడుతుంది. ఆ ధ్వని చెవిన పడగానే ఎంతటి మనశ్శాంతి లేని వారైనా ఆ సంగీతపు మాధుర్యానికి మైమర్చిపోయి తనని తాము మర్చిపోవలసిందే. కానీ అప్పటికే ఆవేశంలో ఉన్న ఆ వ్యక్తికి ఆ సంగీతం ఉపశమనాన్ని ఇవ్వడానికి బదులు మరింత చిరాకు తెప్పిస్తుంది. అతడు వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళి తన చేతిలో ఉన్న మ్యాగజైన్ని విసురుగా ఆ పియానో మీదకి విసిరుకొట్టాడు. ఆ అకస్మాత్తు దెబ్బకి పియానో కీస్ మీద నాట్యం చేస్తున్న లేలేత నెమలి ఈక లాంటి ఆ సున్నితమైన వేళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. చూసావా సాక్షి, నీ గురించి, నీ పనుల గురించి బయట ప్రపంచమంతా ఎలా అసహ్యంగా మాట్లాడుకుంటుందో. అసలు నీకేం తక్కువని సాక్షి ఈ గ్లామర్ ప్రొఫెషన్ని ఎంచుకున్నావు అని కోపంతో ఊగిపోతూ అడిగాడు మనోహర్. పియానో మీద పడిన ఆ మ్యాగజైన్ని చేతిలోకి తీసుకుని పెదవులపై చిరునవ్వు చిందిస్తూ చేసింది సాక్షి. ఆమె కళ్ళలో ఏదో తెలియని ఆనందం, తన్మయత్వం కనిపిస్తున్నాయి. చూసావా మను, ఈ ఫోటోలో నందు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. అసలు మా ఇద్దరి పేర్, మా జోడి ఎంత బాగుందో చూడు అంటూ మెరుస్తూ ఉన్న కళ్ళతో అతడిని అడిగింది సాక్షి. ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన మనోహర్, నీకేమైనా పిచ్చి పట్టిందా సాక్షి? మీ డాడీ ఈ దేశంలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. అలాంటి గొప్ప వ్యక్తికి ఒక్కగానో ఒక్క కూతురవై ఉండి అసలు ఏంటి ఈ పనులు? నీ స్థాయి ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి అని అయోమయంగా కోపంగా అడిగాడు మనోహర్. అవును మను, నాకు పిచ్చే. ఆ నందన్ అంటే నాకు పిచ్చి. అతడు నా వైపు ఒక్కసారి చూస్తే చాలు అని అనుకున్నాను. అందుకే అతని చూపుల్ని ఆకర్షించడం కోసం, అతని పక్కన నిలబడడం కోసం ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నాను. అతని కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతటి దూరానికైనా వెళ్తాను. అయినా ఈ విషయం తెలిసిన మా డాడీనే నన్నేమీ అనడం లేదు. మధ్యలో నా మీద నీ పెత్తనం ఏంటి
అని చిరుకోపంతో ఎదురు ప్రశ్నించింది సాక్షి. ఆ నందన్ అంటే నీకు అంత ఇష్టం ఉంటే నేరుగా మీ డాడీతో మాట్లాడి మీ ఇద్దరికి పెళ్లి చేయమని అడగవచ్చు కదా. రాజేంద్ర అంకుల్ ఒక్కసారి తలుచుకుంటే అది చిటిక వేసే అంత నిమిషంలో అయిపోయే పని. ఇక నా పెత్తనం అంటావా? ఇది పెత్తనం కాదు సాక్షి, నా బాధ. నా ప్రాణ స్నేహితురాలి గురించి బయట జనం చౌకబారుగా మాట్లాడుకునే మాటలు వినలేక నా మనసు పడుతున్న బాధ అని ఆవేదనగా అన్నాడు మనోహర్. అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ, ఈ విషయం నీకు బాధగా అనిపిస్తుందేమో మను, కానీ నాకు మాత్రం ఎలాంటి బాధ లేదు. పైగా చాలా సంతోషంగా ఉంది. అయినా నా ప్రేమ కోసం డాడీతో చెప్పించి పెళ్లి చేయించుకునేంత అవసరం నాకు లేదు. నేను నందన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అందులో మా డాడీ జోక్యం అసలు అవసరమే లేదు. నేను తలుచుకుంటే అది నాకు ఒక్క నిమిషం పని అని తేలికగా అంది సాక్షి. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి సాక్షి? ఇలా అర్ధనగ్నంగా అతనితో ఫోటోలు దిగుతూ అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వడం కన్నా నేరుగా పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుంటుంది కదా అని సూటిగా ఆమెని అడిగాడు మనోహర్. ఇనఫ్ మను, నాకు నందన్ కావాలి అంతే. మాకున్న డబ్బు పలుకుబడి ఉపయోగించి అతన్ని నా సొంతం చేసుకోవడం మాకు పెద్ద పనేం కాదు. కానీ అలా చేస్తే నందన్ భౌతికంగానే నా సొంతం అవుతాడేమో కానీ మనస్ఫూర్తిగా నావాడు కాదు అని స్పష్టం చేసింది సాక్షి. రెండు ఒకటే కదా, అసలు ఆ రెండిటికి తేడా ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అసహనంగా అన్నాడు మనోహర్. అతని ప్రశ్నకి కాస్త చిరాకు పడిన సాక్షి చేతులు ఫోల్డ్ చేసుకుని అతడి వైపు సీరియస్గా చూసింది. తన మాటని వివరించడానికి గది చుట్టూ కళ్ళతో వెతికింది. పియానో పక్కన ఉన్న సైడ్ టేబుల్పై ఉన్న ఒక అరుదైన యాంటిక్ పీస్ని చేతిలోకి తీసుకుని అతడికి చూపిస్తూ, ఇదిగో ఈ యాంటిక్ పీస్ చూసావా? దీన్ని ఎంతో డబ్బు ఖర్చు చేసి లండన్ నుండి ప్రత్యేకంగా తెప్పించారు డాడీ. దీన్ని డబ్బుతో కొన్నాం కాబట్టి ఇది మా సొంతమైంది. కానీ ఒక మనిషిని మనవాడిగా చేసుకోవాలి అంటే కొనేది డబ్బుతో కాదు, ప్రేమతో. స్వరాన్ని పెంచుతూ ప్రేమ అనే వలను వేసి అతని మనసుని గెలుచుకొని నా సొంతం చేసుకుంటే తను జీవితాంతం నా వాడిగా నాలోనే ఉండిపోతాడు. అందుకే ఇలా నటిస్తూ తనకి దగ్గరగా ఉంటూ అతని హృదయాన్ని నా వశం చేసుకోవాలని చూస్తున్నాను అని చెప్పింది సాక్షి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిన మనోహర్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు సాక్షి ఇది. నందన్ నువ్వు అనుకున్నంత సామాన్యమైన వ్యక్తి కానే కాదు అని హెచ్చరించాడు. అది ఈజీ అయినా కష్టమైనా దాని సంగతి నేను చూసుకుంటాను. ఆ నందన్కి ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా ఒక మంచి ఫ్రెండ్గా నిన్ను నమ్మి నీకు అప్పగించిన నా బిజినెస్ని పద్ధతిగా సక్రమంగా నడిపించడంపై దృష్టి పెట్టు అని తెగేసి చెప్పి ఆ మ్యాగజైన్ పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది సాక్షి. ఆమె వెళ్ళిన వైపు నిరాశగా చూస్తూ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు మనోహర్. నావీ బ్లూ కలర్ పట్టుచీర కట్టుకుని దానికి తగినట్లుగా మ్యాచింగ్ జ్యువెలరీ ధరించి సింగారించుకుంది దివిజ. అద్దంలో తన అందాన్ని తను చూసుకుంటూ మురిసిపోతుంది. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నావే దివి. నీ పేరుకు తగ్గట్టే దివి నుండి పువ్వుకి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు తెలుసా. ఇలా నిన్ను కార్తీక్ గనక చూశాడో వెంటనే నీ ప్రేమలో పడిపోవలసిందే అని తన మనసులోనే అనుకుంది. కానీ ఆఖరిగా తను అనుకున్న మాట మళ్ళీ గుర్తు రాగానే దివిజ మొహం ఒక్కసారిగా చిన్నబోయింది. ఆ వెలుగు మాయమై డల్ అయిపోయింది. ఎందుకురా, నిన్ను ఎంత మర్చిపోదామని ప్రయత్నిస్తున్నా నువ్వు నా ఆలోచన నుండి అసలు వెళ్ళడం లేదు. నీకు తెలియదు కానీ నువ్వు ఎప్పుడో నా ప్రాణమైపోయావు, నా జీవితం అయిపోయావు. నీ నుండి నన్ను నువ్వు దూరం చేసుకోగలవేమో కార్తిక్, కానీ నా నుండి మాత్రం నువ్వెప్పటికీ దూరం కాలేవు అని మనసులోనే ఆవేదన చెందుతుంది. అంతలోనే ఆ రూమ్లోకి చాలా సీరియస్గా వచ్చింది శివజ. వచ్చి రాగానే దివిజ ముందు ఒక మ్యాగజైన్ విసురుగా పడేసింది. అందులో ఉన్న సాక్షి నందన్లా క్లోజ్ ఫోటోలను చూసి దివిజ గుండె జల్లుమంది. హరే రామ్,
ఈ మ్యాగజైన్ ఇప్పుడే అక్క కళ్ళలో పడాలా నాకు కర్మ కాకపోతే. అసలే ఇది తిక్కలది. ఇప్పుడు దీనిని చూసి ఏమంటుందో ఏంటో అని మనసులోనే భయపడిపోయింది. పైకి పైకి మాత్రం ఏమీ తెలియనట్లు నవ్వు మొహం పెట్టి, అరే బావా, ఇది బావ కొత్త సినిమాలోని ఫోటోషూట్ కదక్క. ఇందులో బావ భలే హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉన్నాడు కదా అని కళ్ళు ఎగరేస్తూ అడిగింది దివిజ. ఆమె మాటలకి కోపంతో చంపేసేలా ఆమెని చూస్తూ, ఆ ఈడియట్ కన్నా ఆ పక్కన ఉన్న హీరోయిన్ చాలా సూపర్గా ఉంది అని ఫోటో వైపు అసహ్యంగా చూసింది శివజ. గోల్డ్ కలర్ వన్ పీస్ డ్రెస్లో చాలా హాట్గా సాక్షి ఉంటే, ఆమె నడుము మీద చెయ్యి వేసి తన గుండెలపై తలవాల్చి ఉన్నాడు నందన్. ఆ ఫోటో చూసి శివజ కోపం కట్టలు తెంచుకుంది. వాడి కళ్ళు చూడు, చూపులతోనే ఆమెని మింగేసేలా ఎలా చూస్తున్నాడో అని చిరాకు పడింది. అబ్బా అక్క, అదంతా యాక్టింగ్, గ్లామర్ ఫీల్డ్, నిజం కాదు. ఇవన్నీ వాళ్ళ ప్రొఫెషన్లో ఒక భాగం అంతే అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది దివిజ. విలువలు నైతికత లేని ప్రొఫెషన్ ఏదైనా సరే అది నాకు అసలు నచ్చదు అని గట్టిగా అరిచింది శివజ. దిస్ ఇస్ టూ మచ్ అక్క. ఎథిక్స్ లేకుండా ఎవరు ఉండరు. అయినా ఈ యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎథిక్స్ ఉండవు అని నువ్వు ఎలా చెప్తావు? బావ చాలా మంచివాడు. అతడిని దయచేసి అపార్థం చేసుకోవద్దక్క అని బావ తరపున మాట్లాడింది దివిజ. నీకు అతడి మీద ఉన్న పిచ్చి అభిమానం వల్ల నీకు అలాగే అనిపిస్తుంది. కానీ ఏ రకంగా చూసినా అతడు నాకు సరిపోయే జోడి కానే కాదు. అయినా తాతయ్యకి ఇలాంటి వాడు ఎలా నచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకు తెలిసి వాళ్ళ తాతయ్యకి ఏదో మాయ మాటలు చెప్పి బురిడి కొట్టించి ఉంటారు. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకుని ఉంటాడు అని అసహనంగా అంది శివజ. సరిపోడు అని నువ్వు అనుకుంటున్నావక్క, కానీ అతనే నీకు తగ్గ సరిజోడు అని ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మారని నిజం. అయినా తను చిటికలేస్తే నీలాంటి అమ్మాయిలు 100 మంది తన ముందు క్యూ కడతారు. అలాంటిది నీ కోసం తాతయ్యకి మాయ మాటలు చెప్పి మంత్రం వేయవలసిన అవసరం అతనికి ఉంటుందని నేను అనుకోవడం లేదు అని ధైర్యంగా మొట్టమొదటిసారి అక్క ముందు మాట్లాడింది దివిజ. ఆమె మాటలకి విస్తుపోయిన శివజ దివిజని పైనుండి కింద వరకు ఒకసారి పరిశీలనగా చూసింది. చాలా పెద్దదానివైపోయావు దివి. నాకే ఈ రోజుల్లో క్లాస్ పీకే అంత పెద్దదానివి నువ్వు అయ్యావు అంటే ఇక నీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టవలసిందే. పెడతానులే అని ఒక వింతైన అనుమానాస్పద లుక్ ఇచ్చి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది శివజ. అక్క చివరిగా అన్న మాటల్ని పదే పదే తలుచుకుంటూ దివిజ భయపడిపోయింది. వామ్మో, ఏదోలా కన్విన్స్ చేసి బావ పట్ల అక్కకున్న నెగిటివ్ అభిప్రాయాన్ని మార్చాలి అని నేను ప్రయత్నిస్తే ఈ కేసు రివర్స్ అయ్యి తిరిగి నా మెడకే చుట్టుకుంటుందేంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా దేవుడా అని భయంతో చేతులు నలుపుకుంటూ తల పట్టుకుంది దివిజ. తాను వచ్చి గంట దాటుతున్నా తనని కలవడానికి రాకపోగా కనీసం పట్టించుకొని ఈశ్వర్ ప్రవర్తనకి దామోదర్ కోపంతో రగిలిపోతున్నాడు. పళ్ళు నూరుతూ, ఎంత పొగరు వీడికి, కన్న తండ్రినైనా నేను తనని కలవడానికి ఇంతసేపు ఎదురు చూస్తున్నానని తెలిసి కూడా నన్ను చూడడానికి రాలేదు అంటే వాడు ఏం చేసినా నేను నోరు మూసుకుని పడి ఉంటాను అని అనుకుంటున్నాడా అని క్రోధంతో ఊగిపోయాడు దామోదర్. అతని ఆవేశం చూసి, దాము, ఈశ్వర్ ప్రవర్తన గురించి నీకు తెలియందేముంది? అయినా ఇప్పుడు అవసరం మనది. మనం ఇక్కడికి ఏ పని మీద వచ్చామో ఆ కారణాన్ని మర్చిపోయావా అని అతని భుజం మీద చెయ్యి వేసి శాంతింపచేస్తూ వారు వచ్చిన అసలు విషయాన్ని గుర్తు చేసింది సుగుణ. ఆమె మాటలతో కాస్త కూలైన దామోదర్, సరే ఇంకో 10 నిమిషాలు చూస్తాను అని అంటూ ఉండగానే ఈశ్వర్ అక్కడికి వస్తున్నాడు అనడానికి సూచనగా అతడి బూట్ల శబ్దం హాల్లో ప్రతిధ్వనించింది. ఆ శబ్దం వినగానే దామోదర్, సుగుణ ఇద్దరూ అలర్ట్ అయ్యారు. డిన్నర్ చేయడం కోసం హాల్లోకి వచ్చిన ఈశ్వర్ కంట తన కోసం ఎదురు చూస్తున్న దామోదర్, సుగుణ పడ్డారు. వారిని చూడగానే అతడి మొహంలో చిరాకు, అసహ్యం స్పష్టంగా కనిపించాయి. ఇంకా ఇక్కడే ఉన్నారా వీళ్ళు
అని మనసులోనే అసహ్యించుకుంటూ వారిని పట్టించుకున్నట్లుగా నేరుగా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు ఈశ్వర్. తన ముందే అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈశ్వర్ తీరు చూసి దామోదర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. వీడిని ఊరికే వదిలేయకూడదు అని పళ్ళు బిగించి ఆవేశంగా ఈశ్వర్ వైపు వెళ్ళబోతున్న దామోదర్ చేతిని గట్టిగా పట్టుకుని ఆపింది సుగుణ. కోపంతో ఆమె వైపు చూస్తూ, ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు సుగుణ. నేను వాడితో నేరుగా మాట్లాడి ఈరోజే ఈ విషయం తేల్చుకోవాలి అని విసురుగా ఆమె చేతి నుండి తన చేతిని విడిపించుకుని ముందుకు కదిలాడు దామోదర్. అది చూసి, వెళ్ళుదాము, వెళ్ళు. ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త కన్న తండ్రి కొడుకుల బంధం కూడా శాశ్వతంగా తెగిపోవాలి అని మనసులో అనుకుంటూ క్రూరమైన నవ్వు నవ్వుకుంది సుగుణ. డైనింగ్ టేబుల్ దగ్గర ఈశ్వర్కి భోజనం వడ్డిస్తున్న రాజు అనే పని మనిషి ఒక్కసారిగా ఈశ్వర్ అని దామోదర్ గట్టిగా అరిచిన అరుపుకి తీవ్రంగా ఉలిక్కిపడ్డాడు. కంగారులో తన చేతిలో ఉన్న గరిటెని టేబుల్ మీద వదిలేశాడు. దాంతో ఈశ్వర్ కోపంగా ఆ పని మనిషి వైపు చూస్తూ, పని చేసేటప్పుడు పని మీద మాత్రమే దృష్టి పెట్టు. అడ్డమైన వాళ్లపైన, పనికిరాని అరుపులపైన దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అని హెచ్చరిస్తున్న కంఠంతో గంభీరంగా చెప్పాడు. ఆ మాటలకి భయపడిపోయిన రాజు, సారీ సార్, సారీ సార్ అని వణుకుతున్న గొంతుతో వేగంగా చెప్పి ఆ గరిటెని పక్కన పెట్టి మరొక గరిటెతో అతని ప్లేట్లో భోజనం వడ్డిస్తున్నాడు. ఈశ్వర్ తనని అడ్డమైన వాళ్ళు అని సంబోధించేసరికి దామోదర్కి ఒళ్ళు మండిపోయింది. ఎంత బిజినెస్లో ముందుకు వెళితే మాత్రం అంత పొగరా? కన్న తండ్రిని కూడా పట్టించుకున్నంత అహంకారం మనిషికి మంచిది కాదు మిస్టర్ ఈశ్వర్ కృష్ణ అని గట్టిగా హెచ్చరించాడు దామోదర్. దివిజ కార్తికేయని మర్చిపోతుందా? శివజ తన కోపాన్ని పంతాన్ని పక్కన పెట్టి నందన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఈశ్వర్ తన కన్న తండ్రి పట్ల అంత ద్వేషాన్ని అసహ్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఈశ్వర్ ప్రవర్తనకి విసుగు చెందిన దామోదర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికి మీకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ మన రూపా గారు ఇస్తారు. రేపు మార్నింగ్ 11కి వచ్చేస్తుంది. సో ఈ రోజులాగా వెయిట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.